ఎన్నికల సమయంలో రాష్ట్ర బడ్జెట్ విషయం తెలిసినా అమలు కాని హామీ ఇచ్చి ప్రజలను 6 గ్యారెంటీలు 66 మోసాలు చేశారని, సంవత్సర కాలంలో ఏం చేశారని సంబరాలు చేసుకుంటున్నారని వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు అన్నారు. పట్టణంలోని అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ కూడలి వరకు 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయకుండా విజయోత్సవాలు జరుపుకుంటున్నారని వాపోయారు. విజయోత్సవాల పేరిట ప్రజాధనాన్ని వినియోగం చేయడం చేసేది ఏమీ లేదని అన్నారు. సంవత్సర కాలంగా 6 గ్యారెంటీలు 66 మోసాలు చేశారని, దానిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఛార్జ్షీట్ విడుదల చేశారు. ఏదో విధంగా అధికారంలోకి వచ్చారు, వారికి ఆ రోజు ఆర్థిక పరిస్థితి తెలుసు. మీరందరూ కూడా గత 2 రోజుల నుంచి చూస్తున్నారు. సంవత్సర కాలం పూర్తయింది కాబట్టి విజయోత్సవాలు జరుపుతున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఏ ముఖంతో మీరు విజయోత్సవాలు పేరిట ఉత్సవాలు జరుపుతున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి సందర్భాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసి ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం. మీరిచ్చిన ఏ ఒక్క హామీ అయినా ఒకటి కాదు, ఏ ఒక్క హామీ అయినా పరిపూర్ణంగా ప్రజలకు చేరిందా అనేటువంటి విషయాన్ని మీరు కాంగ్రెస్ నాయకులు గాని, కాంగ్రెస్ లో పనిచేసేటువంటి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి మంత్రులు గాని విచక్షణతో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క హామీ కూడా దాదాపుగా సాధారణంగా ఉన్నటువంటి ధరణి కానించి సోదరుడు చెప్పినట్లుగా ఒక్క రేషన్ కార్డు అన్న మీరు విడుదల చేశారా? లేదా ఇందిరమ్మ పథకంలో 4 లక్షల గృహాలు మీరు ఇస్తా అన్నారు, ఒక్క ఇంటికన్నా దానికి సంబంధించి మీరు శంకుస్థాపన చేశారా అనేటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులకు ఇచ్చేటువంటి రైతులు గాని రైతు బంధుని తీసేసి 5,000 నుంచి 7,500 చేసి దాన్ని కూడా సక్రమంగా లేకుండా ఇంకా పైపెచ్చి ఏమంటారంటే రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం అంటున్నారు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ పరిపాలనలో ఒక రకంగా పాకాల చెరువు నుంచి వచ్చే కాలువలు కానీ, ఈనాడు ఎన్హెచ్ఎం స్కీమ్ ద్వారా వచ్చిన హాస్పిటల్ కానీ, మరి అలా జాబులు ఇస్తున్న సిస్టమ్ కానీ, అరే ఆ హైవే నుంచి 67 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అక్కడ ఒక హాస్పిటల్ ముందు ఒక బీటీ రోడ్ వేసుకునే గతి లేదు. ఈనాడు కాంగ్రెస్ పాలన మన నియోజకవర్గంలో 1 సంవత్సరం అయినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సీఎం గారితో సన్నిహిత సంబంధాలు కూడా ఎక్కడ కూడా కట్టలేదు. మీరందరూ కూడా పత్రికాముఖంగా మీరందరూ తెలియజేస్తున్నారు. ఒకవేళ సీఎం గారిని గెలిస్తే మనకు రావాల్సినటువంటి నిధులు గాని ఏమన్నా ఉంటే అభివృద్ధి పనులు కూడా పూర్తయితాయి. దొంతి మాధవరెడ్డి గారిని మీరు ముఖ్యమంత్రి గారితో కూడా కొంత సఖ్యత నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఎందుకంటే నర్సంపేట ప్రత్యేక పరిస్థితి ఉన్నది రాష్ట్రం అంతా కాకుండా, మీరు సఖ్యతగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి ఇచ్చిన హామీలను మన నియోజకవర్గంలో మిర్చి రైతులు అధికంగా ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల కంటే కూడా సపోటా మిర్చి అనే మిర్చి పంటను మన నియోజకవర్గంలో ఉన్న 3-4 మండలాలు ఎక్కువగా పండిస్తారు. మరి ఆ మిర్చి పరిశోధన కేంద్రం మరియు మిర్చి ప్రాసెసింగ్ సెంటర్ కూడా మేము ఏర్పరుస్తాం నియోజకవర్గంలో అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈనాడు నియోజకవర్గంలో ఉన్న మిర్చి రైతుల అందరి తరఫున కూడా భారతీయ జనతా పార్టీ ఈ సభా వేదికగా శాసనసభ్యులను మరియు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది.